హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సేమియా బెల్లం కేసరిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఫెస్టివల్స్కైనా లేదా నార్మల్గా స్వీట్ చేసుకోవాలనుకున్నా చాలా క్విక్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ. సో ఇక లేట్ చేయకుండా ఈ సేమియా బెల్లం కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అలానే బాదం పప్పులను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తూనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక 1 కప్ వరకు సేమియాను వేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే అంత ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసినా లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసినా సేమియా అనేది త్వరగా మాడిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే అంత ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తూనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మీరు ఏ కప్తో అయితే సేమియాని తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇలా సేమియాని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ సేమియాని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకుని అలానే సేమియా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 4 to 5 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత చూసారు కదా సేమియా వాటర్ని టోటల్గా అబ్జార్బ్ చేసుకుని అలానే ఇక చెక్ చేస్తున్నా కదా సేమియా అనేది ఇలా టోటల్గా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్ బెల్లం తురుమును వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సేమియా అలానే బెల్లం తురుమును కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి అలానే సేమియా స్వీట్నెస్ని బాగా అబ్జర్వ్ చేసే వరకు అంటే మీడియం ఫ్లేమ్లోని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత సేమియా అనేది బెల్లంని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా అలానే హెల్తీగా సేమియా బెల్లం కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా క్విక్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.